4 నెలల క్రితం ఉగ్రరూపం దాల్చిన మంజీరా నది ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతోంది. వేసవికాలం ప్రారంభంలోనే పరివాహక ప్రాంతమంతా నేరలువారుతోంది. అలాగే సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఆయకట్టు రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4 నెలల క్రితం వరదలతో ఉప్పొంగిన మంజీరా నది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు నీటి గలగలలతో పారిన మంజీరా ఇప్పుడు బోసిపోయి కనబడుతూ ఉండటంతో రైతులను కలవరపెడుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సింగూరు ప్రాజెక్టు మరమ్మతులే. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆనకట్ట మరమ్మతుల కోసం ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మహారాష్ట్రలో ప్రారంభమయ్యే మంజీరా నది సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా ప్రవహించి కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో కలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం సుమారు 60 రోజుల పాటు వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి కొరత తీవ్రంగా మారింది. ఇక్కడి నుంచే మెదక్, కామారెడ్డి జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా ఇదే ప్రధాన నీటి వనరు. నీటి లభ్యత తగ్గడంతో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ దాని కెపాసిటీ 29 టీఎంసీలు. ఇప్పుడు మిగతా 8 టీఎంసీలు నిల్వ ఉంచుకొని మిగతా వాటర్ మొత్తం దానికి దిగువకు విడుదల చేసారు రిపేరింగ్ కారణంగా. అందువల్ల మా బోర్లు పోస్తలేవు, ఇక్కడ పంటలు పండుతలేవు, ఎండిపోయే పరిస్థితి ఉంది. చెర్లు కూడా వాటర్లు మొత్తం గుంజుకపోయినాయి, చెర్ల నీళ్ళు లేవు. మంజీరాలో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. నదిలో మిగిలిన నీటిని మోటార్లతో ఎత్తి పంటలకు మళ్లిస్తున్నారు రైతులు. సింగూరు ప్రాజెక్టు కింద దాదాపు 30,000 ఎకరాల సాగు జరుగుతోంది. అయితే నీటి కొరత కారణంగా యాసంగి పంటలకు ప్రమాదం ఏర్పడింది. ఇదిలా ఉంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించడంతో 16 కోట్లతో ఆనకట్ట రివెంట్మెంట్ పనులు ప్రారంభించారు. సుమారు 6 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపడుతున్నారు. డ్యామ్ మరమ్మతులు పట్టించుకొని మంచి చేయాలని, తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. దీనివల్ల మళ్ళీ మిషన్ భగీరథ కూడా ఇబ్బంది ఉన్నది, నీళ్లు సరిగ్గా రావడం లేదు. నిండు కుండలో ఉన్న సింగూరు డ్యామ్ మరమ్మతుల గురించి సింగూరు డ్యామ్ మొత్తం కాల్ చేయడం జరిగింది. ప్రజెంట్ సింగూరు డ్యాంలో వాటర్ 8 టీఎంసీలు మాత్రమే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి సింగూరు డ్యాము మరమ్మతుల పని స్పీడ్ చేసి వచ్చే వర్షాకాలానికి మా రైతులకు నీళ్ళు అందియగలరని చెప్పి కోరుచున్నాం. అసెంబ్లీలో కూడా సింగూరు ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. వేసవిలో తమ నియోజకవర్గాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్, మే నెలల్లో పనులు పూర్తయితేనే వచ్చే వానాకాలంలో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మరోసారి సింగూరు ప్రాజెక్టు నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైతులుగా మా బాధ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎండలు బాగా కొడుతున్నాయి, పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి, బోరు ఊర్లో వేయలేని పరిస్థితి, నీళ్ళు చెర్లలో ఇంకిపోయినాయి. అసలు పంట అవుతుందో చేతికొస్తుందో రాదో అలాంటి పరిస్థితి దినంలో మేము రైతులము వెళ్ళవేస్తున్నాము. వర్షాకాలం మూమెంట్లో నిండు కుండలా ఉండే అలాంటిది మొత్తం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఇప్పుడు 8 టీఎంసీలు ఉన్నాయి. 8 టీఎంసీల నీళ్ళు ఏమి ఇప్పుడు ఎండలు వస్తాయి, మొత్తం ఏం లేకుండా ఇంకిపోతాయి. మంజీరా నది పరిస్థితి, సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యే వరకు రైతులు, ప్రజల ఆందోళన తగ్గేలా కనిపించటం లేదు.